హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్రకి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణలో తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో కొన్నిటి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం చూస్తుంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో స్వామివారి పుష్కరిణి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ టెంపుల్లో సుమారు 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం నెలకొని ఉంది. అలాగే శ్రీవారితో పాటుగా అలమేలుమంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది తెలంగాణలోని ముఖ్య ఆలయాల్లో ఒకటి. ఇది హైదరాబాద్ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొండ మీద ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు, లేకపోతే ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఇప్పుడు మనం చూస్తున్నది రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం ఓరుగల్ను పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. అలానే దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం క్రీస్తు శకం 1213లో ఈ దేవాలయాన్ని రేచెర్ల రుద్రయ్య నిర్మించారు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని మరీ నిలబడింది. 2021 సంవత్సరంలో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు దక్కింది. ఈ ఆలయం గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మించబడింది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నగరంలో ఉంటుంది. ఇది తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నల్లరాతితో నిర్మించబడిన నందీశ్వరుని విగ్రహం కళ్యాణ మండపానికి, ప్రధాన ఆలయానికి మధ్యన దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది భద్రకాళి దేవస్థానం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఉంది. ఈ టెంపుల్ వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.